యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మీకా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మీకా గ్రంథము సమీక్ష ప్రారంభించి అధ్యాయ ధ్యానానికి వెళుతున్నాం. మీ కృప కొరకు అర్థిస్తున్నాం ప్రభు, మీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం. మమ్మను మీ చేతికి సమర్పించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారులను పంపించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలను మీరు పొందము. మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో నుండి మీకా గ్రంథము సమీక్ష. గత దినం మనం యోనా గ్రంథాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథము 33వ పుస్తకము. 33వ పుస్తకం 7 అధ్యాయాలు కలిగినది. 105 వచనాలు. 7 అధ్యాయాలు, 105 వచనాలు, 3153 పదములు. 3153 పదములు, 20 ఆజ్ఞలు, 2 వాగ్దానాలు, 20 ఆజ్ఞలు, 2 వాగ్దానాలు, 23 ప్రశ్నలు, 7 దైవ సందేశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. మీకాను గుర్చి మోరష్తీయుడు అని వ్రాయబడింది. మోరష్తీయుడు అతని ఊరి పేరు మనకు తెలియచేయబడింది. ఇతడు యోధాకు చెందినటువంటి వాడుగా చెప్పబడింది. దక్షిణ రాజ్యం యోధా. క్రీస్తు పూర్వము ఇతడు 725వ సంవత్సరంలో జీవించాడు. అష్షూరునకు ఇజ్రాయేలు వారు చెరకు వెళ్ళటానికి 5 సంవత్సరాల ముందు ఇతని యొక్క ప్రవచనాలు కొనసాగాయి. క్రీస్తు పూర్వము 722లో అష్షూరు వారు చెరలోనికి వెళ్ళిన సందర్భం రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయములో హిజ్కియా యూదాకు రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజు ఏలా కుమారుడు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమున అష్షూరు రాజైన షల్మెనెసెరు షోమ్రోను పట్టణం మీదకు వచ్చి ముట్టడి వేశాడు. అతని పరిపాలనలో అష్షూరీయులు దాన్ని పట్టుకున్నారు. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరాన, హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరాన షోమ్రోను పట్టణం పట్టబడింది. అచ్చటి నుండి వారు అష్షూరు దేశంలోనికి తీసుకుని పోబడి గోజాను నది దగ్గర ఉన్న హాలాహు, హబోరు అను పట్టణములలోను, మాదీయుల పట్టణములలోను వారిని ఉంచారు. షల్మనెసెరు అష్షూరు రాజు కాలంలో క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో అష్షూరునకు ఇజ్రాయేలు రాజు వారు ప్రజలు చెరకు కొనిపోబడ్డారు. యోతాము, ఆహాజు, హిజ్కియా అనే 3 యూదా రాజుల కాలాల్లో ఈ ప్రవచనాలు ఇతడు తెలియజేశాడు. యోతాము 16 సంవత్సరాలు పరిపాలించాడు యెరూషలేమును. ఆహాజు 16 సంవత్సరాలు పరిపాలించాడు.
హిజ్కియా 29 సంవత్సరాలు పరిపాలించాడు. 61 సంవత్సరాల పరిపాలనలో ఇతడు తన ప్రవచనాలు చెబుతూ వచ్చాడు. 7 అధ్యాయాలలోనూ మొదటి 3 అధ్యాయాలు తీర్పును గురించి మాట్లాడాడు. షోమ్రోనుకు యెరూషలేమునకు. షోమ్రోను అంటే ఉత్తర రాజ్యం. ఉత్తర రాజ్యము అనగా ఇశ్రాయేలు 10 గోత్రాల రాజ్యం. దక్షిణ రాజ్యం అనగా 2 గోత్రాల రాజ్యం యూదా రాజ్యం. ఇజ్రాయేలు యూదా రాజ్యాలు 2 చెరలోనికి వెళతాయి అనేది ఇతడి ప్రవచనం. ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రవచనాలు ఇస్తున్నాడు. ఇర్మియా యొక్క కాలంలోనే బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదకు దండెత్తి వచ్చాడు. ఆ సందర్భంలో ఇర్మియా గ్రంథంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి వచనం రాయబడింది. మీకా ప్రవచించినప్పుడు ఇశ్రాయేలు రాజు అతన్ని చంపలేదు కనుక ఇర్మియాను కూడా చంపవద్దు అనేది రాజుతో ఆ రాజ్యములోని వారు చెప్పినట్లుగా ఇతని ప్రవచనాలను బలపరుస్తూ ఇర్మియా గ్రంథంలో చాలా వివరంగా వ్రాశారు. ఇశ్రాయేలు వారు బహువిగ్రహారాధన చేశారు. లాకీషు అనేటువంటి స్థలము ఫిలిస్తీయుల స్థలాలకు దగ్గరగా ఉంది. ఫిలిస్తీ దేశానికి దగ్గరగుంది. ఇశ్రాయేలులో మొట్టమొదట విగ్రహారాధన ప్రారంభమైంది లాకీషు అనే పట్టణంలోనే. కాబట్టి అక్కడ నుండి విస్తరించింది. అది షోమ్రోనుకు విస్తరించి విగ్రహారాధన పెరిగింది. ఆ కారణం చేత దేవుడు ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని అష్షూరునకు చెరకు పంపించాడు. మోషే ఆజ్ఞాపించాడు, మీరు దేవుడు ఇచ్చిన ఈ దేశంలో నివసించాలి అనగా ఆయనకు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన ఆజ్ఞలు విధులు కట్టడలు పాటించాలి. అలా లేని ఎడల తానే స్వయంగా మిమ్ములను ఈ దేశం నుండి చెరలోనికి పంపిస్తాడని మోషే చెప్పినట్లుగానే వారి అవిధేయతను బట్టి ఇశ్రాయేలీయులు అష్షూరుకు చెరకు వెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా మీకా గ్రంథంలో 4-5 అధ్యాయాల్లో వారికి దేవుడు మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుంటాన్ని గురించి రాశాడు. 6-7 అధ్యాయాల్లో ప్రభువు యొక్క రాకడను గుర్చి, 1000 ఏండ్ల పాలన గుర్చి, తదుపరి దేవుని యొక్క నూతన రాజ్యం, నూతన భూమిపైన ఆయనతో జీవించబోయే విధానాన్ని గురించి చాలా తేటగా రాశాడు. ఈ 7 అధ్యాయాల్లో కూడాను యూదులు ఇశ్రాయేలీయులు చెరకెళతారని, ఆ తరువాత ప్రభువు వారిని విడిపించి వెనక్కి తెస్తారని, మహా ఉగ్రతా దినం వస్తోందని, 7 సంవత్సరాల చెరలో వారు ఉంటారని, ముద్రించబడిన శేషం రక్షించబడతారని, అంటే 1.44 లక్షల మంది ప్రకటన గ్రంథంలో ఏ సంఖ్య అయితే చెప్పబడిందో వారు తప్పక రక్షించబడతారు, ఇశ్రాయేలులోని శేషంగా వారు రక్షించబడతారని, క్రీస్తు విరోధి 42 నెలల పాటు వారిని నలగగొడతాడు 3.5 సంవత్సరాలని, ఆ తర్వాత ప్రభువు వారికి నాయకుడిగా ఉండి ఆటంకాలను పడగొట్టి వారిని తిరిగి సమకూర్చి యెరూషలేముకు తీసుకొస్తారని సందేశము మీకా భక్తుడు రాస్తూ వచ్చాడు. కనుక ఈ ఓవరాల్ థీమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. మీకా గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో ఇజ్రాయేలీయులకు సంభవించనున్నటువంటి విషయాలు తెలియపరుస్తూ వచ్చాడు. మీకా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినాలలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు
దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మీకా ఆర్థికంగా చాలా సామాన్యుడిగా చెప్పబడ్డాడు. మీకా పేదవాడైన దేవుడు అతనిని ఘనంగా వాడుకున్నాడు. షోమరోను గూర్చి అన్నప్పుడు ఇశ్రాయేలు ముఖ్య పట్టణం, యెరూషలేమును గూర్చి అన్నప్పుడు యూదా ముఖ్య పట్టణం. ఈ రెండింటి యొక్క నాశనాన్ని గూర్చి మీకాకు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. అదే అతడు తెలియచేస్తున్నాడు. హిజ్కియా యొక్క కాలంలో అష్షూరు రాజు ఇజ్రాయేలీయులను చెరలోనికి తీసుకున్న తర్వాత కాలంలో కూడా సన్హెరీబు యుద్ధానికి కాలు దువ్వాడు. దేవుని మహాకృప వలన దేవుడు తన దూతను పంపి అష్షూరీయులను ఒక్క దినములో నాశనం చేసి వారు మరలా తిరిగి రాకోకుండా చేశాడు. కనుక సన్హెరీబు చనిపోయాడు. అతని కుమారుడు ఎసర్హేదు అతని స్థానంలో రాజుగా వచ్చాడు. అలాగున యూదా వారికి అష్షూరు నుండి రక్షణ వచ్చింది. అష్షూరు వారు ఇజ్రాయేలీయులను ఆక్యుపై చేసిన తర్వాత దేవుని మీద ప్రగల్భాలు పలికి మాట్లాడి యూదా వారిని కూడా ఆక్యుపై చేయాలనుకున్నారు. కానీ దేవుడు వారికి బుద్ధి చెప్పాడు. 2వ వచనం, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినండి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యం పలుకుతున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోతున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టి ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుపోయేటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనులోని రాళ్ల కుప్పల వలె చేస్తాను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దానిని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. చూడండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క తీర్పు పాపమును బట్టి ఆ యొక్క ప్రజల మీదకు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. సకల జనులకు ఈ సందేశం తెలియచేయబడాలి అని అన్నాడు. లోకములో ఉన్న నివాసులందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, దేవుని యొక్క నిష్పక్షపాతమైనటువంటి న్యాయపు తీర్పు, నిష్పక్షపాతమైన తీర్పు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి మనం గుర్తెరగాలి, ఆయనకు పక్షపాతము లేదు. ఆయన తీర్పు తీర్చినప్పుడు పాపము విషయమున ఇశ్రాయేలీయులకు ఆయన తీర్పు తీర్చడానికి ఇష్టపడినట్లుగా మనకు కనిపిస్తాం. ఇశ్రాయేలీయుల చరిత్ర మీరు గమనించినట్లయితే, అన్యజనులు చేసిన పాపమును బట్టి వారిని శిక్షకు అప్పగించిన దేవుడు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును బట్టి కూడా వారిని చెరకు అప్పగించటం మనం గమనించగలుగుతున్నాం. దేవుని యొక్క న్యాయపు తీర్పులు నిష్పక్షపాతంగా దేవుని పిల్లలపైన కూడా పడ్డాయి. యాకోబు సంతతి తిరుగుబాటు చేసింది. తిరుగుబాటును దేవుడు సహించలేదు. షోమ్రోను యొక్క విగ్రహారాధన ఉన్నత స్థలాలు యెరూషలేముకు కూడా ప్రాకాయి. యెరూషలేములో దేవుని నివాస స్థలం ఉన్నది. సొలొమోను నిర్మించిన దేవాలయం యెరూషలేములో ఉంది. కానీ ప్రజలు ఉన్నత స్థలాలకు అలవాటు పడ్డారు, దేవుని విసర్జించారు. చూడండి 7వ వచనం, దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడతాయి, దాని కానుకలు అగ్నిచేత కాల్చబడతాయి. అది పెట్టుకున్న విగ్రహాలు నేను పాడు చేస్తాను. అది వేసే సంపాదించుకున్న జీతం పెట్టి కొనుక్కున్నది. అవి వేసేయగుదాని జీతము మరలా ఇయ్యబడును. దీన్ని చూచి నేను కేకలేస్తూ ప్రలాపిస్తున్నాను. మీకా చెబుతున్నాడు, తన దర్శనాన తాను కన్నీరు గారుస్తున్నాడు. దిగంబరనై నక్కలు అరుచున్నట్లుగా అరుస్తున్నాను.
నిప్పుకోడి మూలుగుచున్నట్టు మూలుగుచున్నాను. చూడండి, యెరూషలేముకు కలిగినటువంటి గాయాలు గురించి మాట్లాడుతూ అవి మరణకరమైనటువంటి గాయములుగా నాకు కనిపిస్తున్నాయి. షోమ్రోనుకు కలిగినటువంటి గాయములు మరణకరంగా కనిపిస్తున్నాయి. యోధాకు తగిలి ఉన్నవి నా జనుల గుమ్మము వరకు, యెరూషలేము వరకు అవి వచ్చేసి ఉన్నవి. గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు, అది ఎంత మాత్రము ఏడవవద్దు. చూడండి, ఇక్కడ 10వ వచనం నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి దేశాల పేర్లు రాశాడు. గాతు అంటే బలహీనము అని అర్థం. బలహీనమైన పట్టణములో దాన్ని తెలియచేయవద్దు అన్నాడు. బెత్లెహేమ్లో ధూళిలో పడి పొర్లి తిని అన్నాడు. అలాగే షాఫీరు నివాసి దిగంబరి అయి అవమానం పొంది వెళ్ళిపోము. దిగంబరత్వాన్ని సూచిస్తోంది షాఫీరు పట్టణం. బెతెజేలులో మొదలుపెట్టి జరుగుతుంది అన్నాడు. మారోతు వారు పోగొట్టుకున్న మేలు బట్టి బాధనుంటున్నారన్నాడు. మారోత్ అంటే చేదైనటువంటి పట్టణం. లాకీషు నివాసులు విగ్రహారాధన చేశారు. అబద్ధికుల పట్టణంగా లాకీషు పట్టణానికి పేరుంది. రథములకు గుర్రములకు కట్టడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీ యందు కనబడ్డాయి. అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణంగా ఉంటుందన్నాడు. సియోను కుమార్తె అన్నప్పుడు యోధావారు లాకీషు యొక్క పాపాన్ని వారు సొంతం చేసుకొని విగ్రహారాధికులయ్యారు. మారేషా నివాసి నీకు హక్కుదారుడకు ఒకని యొద్దకు తోడుకుని వత్తురు. ఇశ్రాయేలీలలోని గనులు అదుల్లామునకు పోవుదురు. అదుల్లాము గుహ దావీదు తాను సౌలు నుండి తప్పించుకున్నప్పుడు తను ఆశ్రయం పొందినటువంటి గుహ, తప్పించుకొని పారిపోయిన గుహ. అక్కడ ఇశ్రాయేలీలలోని గనులు పారిపోతారని రాశాడు. సియోను, నీకు ప్రియులకు వారు నీ యొద్ద ఉండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకునుము, బోరువ గద్ద వలె నీ బోడితనము కనపరచుము. నీ తల బోడి చేసుకునుము, బోరువ గద్ద వలె నీ బోడితనము కనపరచుము. చూడండి, సియోను అన్నప్పుడు కన్యకగా పేర్కొనబడినటువంటిది. యూదా జనాంగంలో ప్రముఖమైనటువంటి పట్టణం సియోను. దాని యొక్క దేవాలయం ఉన్నటువంటి స్థలం, దేవాలయం ఉన్న స్థలం బోడి అవబోతోంది అన్నప్పుడు ఖాళీ కాబోతోంది. నెబుకద్నెజరు వచ్చి దానిని పడగొట్టినప్పుడు అది ఖాళీ అయిపోతోంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడు. 2వ అధ్యాయం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచిస్తూ దుష్కార్యములు చేయు వారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనంలో ఉంది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేస్తారు. దుష్కార్యము చేసేవారు యోచన చేస్తున్నారు, మోసపు క్రియలు చేస్తున్నారు, మంచాల మీద పండి ఉన్నారు. అలాంటి వారికి శ్రమ. చూడండి, ఈనాడు అనేక మంది మంచముల మీద పండుకొని చెడు ఆలోచనలు చేస్తున్నారు. అట్టి వారికి శ్రమ అన్నాడు. అలాగూ చేయుట వారి స్వాధీనంలో ఉంది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేస్తారు. వారు భూములు ఆశించి పట్టుకుంటారు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుంటారు. మీకా వీరి యొక్క పాపములను ఖండిస్తున్నాడు. ఇజ్రాయేలు వారి యొక్క పాపములను మీకా ఖండిస్తున్నాడు. ఏ కారణం చేత తీర్పు వస్తోంది? ఇశ్రాయేలీయులకు భూములు ఆశించి పట్టుకుంటున్నారు, రాబరర్స్గా మారిపోయారు, దుష్కార్యాలు చేయవారుగా మారారు, కుటుంబమును ఇంటివారిని అన్యాయంగా ఆక్రమించేవారుగా మారారు. గొప్ప అపాయకాలం వస్తుంది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగాను, గర్వముగా నడవలేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశిస్తున్నాను. ఆ దినమున జనులు మిమ్మును గూర్చి బహుగా అంగలారుస్తూ సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యజనులకిచ్చి ఉన్నాడనియు, మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసివేసిననియు, మన భూములను తిరుగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొనుచున్నారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు అష్షూరుకు కొనిపోబడ్డారో వారి భూములన్నీ కూడా పరాయి వశం అయిపోయాయి. ఇతరులు వారి స్వాస్థ్యాలను ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలు వారు చెరలోనికి పోయారు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానం కలుగక మానదు.
యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారులారా, యెహోవా దీర్ఘశాంతం తగ్గిపోయినా, మీ ఈ క్రియలు ఈయన చేత జరిగిన యథార్థముగా ప్రవర్తించు వానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే గదా నా జనులు శత్రువులైని నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టుపంచలను మాత్రం విడిచి వారి పై వస్త్రాలను లాక్కుంటారు. వారికి ఇష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేను ఇచ్చిన ఘనతను ఎన్నడూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలం కాదు. మీరు లేచి వెళ్ళిపోండి. మీకు నాశనము నిర్మూలము నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించురి. అపవిత్ర క్రియలు జరిగించురి అండర్లైన్ చేసుకోండి. దేవుడు మంచి పనులు చేసిన వారిని కాపాడుతాడు, అపవిత్ర క్రియలు చేసిన వారిని శిక్షిస్తాడు. దేవుడు ఖండించినటువంటి ఈ యొక్క క్రియలు ఇశ్రాయేలీయులలో సర్వసాధారణమైపోయాయి. వ్యర్థమైన మాటలు పలుకుచు అబద్ధికుడై ద్రాక్షారసాన్ని బట్టి మద్యమును బట్టి ఉపన్యాసం చేస్తానని అబద్ధాలు చెబుతూ ఒకడు వస్తే వాడు మీ జనాలకు ప్రవక్తగా మారుతున్నాడు అన్నాడు. ప్రవక్తకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ప్రవక్త దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా రుజువు కావాలి, మద్యపాని కాకూడదు, దేవుని యొక్క ప్రవచనం అతడు చెప్పినది అతని కాలములో నెరవేరాలి. అవి ఏవీ లేకుండానే దేవుని పేరు పెట్టుకొని వచ్చిన వారందరినీ వీరు ప్రవక్తలుగా ఎంచుకున్నారు. ఏలియా కాలంలో కూడా అహాబు కాలంలో అహాబు రాజు పరిపాలనలో ఉండగా 450 మంది అషరాదేవి ప్రవక్తలు, 400 మంది బయలుదేవత ప్రవక్తలను యెజబేలు రాణి పెంచి పోషించింది. వారిని ప్రవక్తలుగా ప్రకటించుకుంది. దేవుని పేరట ప్రవచనం చెప్పేవాడు కరువైపోయినటువంటి దినాలు ఇజ్రాయేలు రాజ్యంలో కనపడ్డాయి. ఇశ్రాయేలు చరిత్రలో నిజమైనటువంటి ప్రవక్తలు కొదువయ్యారు. అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు ఎక్కువగా మారారు. కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క ఖండనను తెలియచేస్తే ఇష్టపడే జనులుగా లేరు ఇజ్రాయేలు వారు. కనుక ఎవరైతే ప్రవక్తలు ఇశ్రాయేలీయులకు వారి పాపాన్ని గురించి జ్ఞాపకం చేశారో వారిని చంపటం ప్రారంభించారు. జకరియా మొదలుకొని బరకియా కుమారుడు జకరియా వరకు కూడా రక్తపాతం చేశారని యేసు ప్రభువు కూడా చెప్పి వారి తీర్పులోకి ఆ రక్తపాతాన్ని బట్టి వస్తారని హెచ్చరిక చేశాడు. యెరూషలేము ప్రవక్తలను చంపుతూ వచ్చినట్టుగా చూస్తాం. షోమ్రోను ప్రవక్తలను చంపుతూ వచ్చినట్టుగా చూస్తాం. యాకోబు సంతతి, నేను తప్పక మిమ్మల్ని అందరినీ పోగు చేయదును. చూడండి, తీర్పు తీర్చిన దేవుడే వారిని తిరిగి జ్ఞాపకం చేసుకుని సమకూర్చుకుంటానని చెబుతున్నాడు. యాకోబు సంతతి అన్నప్పుడు కృప ద్వారా వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. నాట్ ఆన్ దేర్ ఓన్ మెరిట్, వారి కార్యాలను బట్టి వారి విశ్వాసాన్ని బట్టి కాదు. ఆయన కృపచేతనే దేవుడు తిరిగి యూదులను ఇజ్రాయేలు వారిని జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇశ్రాయేలీలలోని శేషాన్ని తప్పక జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. చూడండి, ఆ తరము వారు అష్షూరుకు వెళ్ళారు. క్రీస్తు పూర్వము 722లో అష్షూరునకు వెళ్ళారు. తదుపరి నెబుకద్నెజరు అష్షూరు రాజును జయించాడు. నెబుకద్నెజరు అనంతరము మాదీయ రాజ్యం వచ్చినది. దాని అనంతరము పారసీక రాజ్యం వచ్చినది. పారసీక రాజ్యములో కోరేష్ అనేటువంటి రాజు క్రీస్తు పూర్వము 536లో యూదులను వెనకకు వెళ్ళమని డిక్రీ ఇచ్చాడు. ఆ డిక్రీ ఇచ్చినప్పుడు శేషము తిరిగి వెనకకు వచ్చారు. ఆ మొదటి తరం వారు అక్కడ చనిపోయారు. ఎవరైతే పాపం చేసి ఆ పాపము యొక్క ఫలం అనుభవిస్తున్నారో వారు చెరలో చనిపోయారు. వారి బిడ్డల సంతతి తిరిగి వెనకకు వచ్చారు. కనుక జెరుబ్బాబెలు నాయకత్వంలో ఒక బృందం బయలుదేరి తిరిగి యెరూషలేముకు క్రీస్తు పూర్వం 537వ సంవత్సరంలో వచ్చారు. 536లో తిరిగి మందిరాన్ని నిర్మాణం చేయటం ప్రారంభించారు. కనుక చరిత్ర మనం గమనిస్తున్నప్పుడు శేషము వెనుకకు తిరిగి వచ్చింది. అలాగే ప్రకటన గ్రంథంలో 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా దేవుడు ఇశ్రాయేలు శేషాన్ని మిగులుస్తాడు అని చెబుతున్నాడు. క్రీస్తు విరోధి 7 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలిస్తాడు. ఆ సందర్భంలో మొదటి 42 నెలలు అనగా 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒప్పందాన్ని చేసుకుని వారిని మోసగిస్తాడు.
42 మాసాల అనంతరం తన సహజ స్వరూపాన్ని బయట పెడతాడు. చివరి 42 నెలలు అనగా మూడున్నర సంవత్సరాలు యూదులు పారిపోతారు. వారిలో శేషం తప్పించుకొని రక్షించబడుతుంది. ఇది దేవుడు ప్రకటన గ్రంథంలో 12 గోత్రాలు 12 12 1 44 ముద్రించబడినటువంటి ఇశ్రాయేలీల సంఖ్యను తెలియజేశాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు సమస్తమైనటువంటి ఇశ్రాయేలు జనాంగము ప్రపంచమంతటా ఉన్నటువంటిది పోగు చేయబడుతుంది. యెరూషలేములో ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఆ సందర్భంగా దేవుడు వారికి ఏ వాగ్దానాలు అయితే చేశాడో ఆ వాగ్దానాలన్నింటి చొప్పున వారికి వాగ్దానాల నెరవేర్పును అనుగ్రహిస్తాడు. స్వాస్థ్యంగా ఇశ్రాయేలు దేశాన్ని తిరిగి వారికి పంచిపెట్టడం జరుగుతుంది. అదే విషయం 13వ వచనంలో అన్నాడు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతాడు, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోతారు, వారి రాజు వారికి ముందుగా నడుస్తాడు, యెహోవా వారికి నాయకుడిగా ఉంటాడు. యెహోవా వారికి నాయకుడిగా ఉండును అనేటువంటి పదం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క భౌతికమైన అపియరెన్స్ను జ్ఞాపకం చేస్తుంది. 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభువారు వారికి నాయకుడిగా ఉండబోతున్నాడు, వారికి ప్రభువుగా ఉండబోతున్నాడు. లోకమంతటిని ఆయన పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా 2 అధ్యాయాల్లో మనకు రాశాడు. 3వ అధ్యాయము రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానిద్దాం. మీకా తెలియచేస్తున్న తీర్పులు రాబోతున్నాయని వినినటువంటి ఇశ్రాయేలీయులు మారు మనసు పొందలేదు. యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నారు. ఆయన తిరిగి వచ్చినప్పుడు కృపాకాలం ముగిసిపోతుంది, సంఘం ఎత్తబడుతుంది. కనుక కృపాకాలం ముగిసిపోక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారు నిత్య జీవానికి పోతారు, నిత్య నరకాగ్ని తప్పించుకుంటారు. ఈ సందేశాన్ని సువార్త అని పిలిచాం. సువార్త నమ్మినవాడు ధన్యుడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. కనుక క్రీస్తు రాకడ మునుపు, నీ జీవితం ముగించక మునుపు ప్రభువైన క్రీస్తును రక్షకునిగా అంగీకరించు. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా మీకా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము. ఎపిసోడ్ సహకారులు కొదువుగా ఉన్నారు ప్రభు, అనుగ్రహించము. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.